ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ టుడే ఎపిసోడ్. నర్మద గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి భద్రావతి వాళ్ళ ప్రాపర్టీని సీజ్ చేస్తుంది. భద్రావతి సేనాపతి వచ్చి నువ్వేం చేస్తున్నావు, మా ప్రాపర్టీని గవర్నమెంట్ ప్రాపర్టీగా ఎందుకు పెడుతున్నావు అనేసి అడుగుతారు. అప్పుడు నర్మద ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అనేసి గవర్నమెంట్ బోర్డు పెడుతున్నాం అనేసి అంటుంది. అప్పుడు సేనాపతికి కోపం వచ్చి ఇదంతా మీ మామ వెనుక ఉండి నడిపిస్తున్నాడా రామరాజు గారు అనేసి సీరియస్ అవుతాడు. అప్పుడు నర్మద నేను గవర్నమెంట్ ఆఫీసర్ని, నన్ను ఇలా మీరు అనడం కరెక్ట్ కాదు, పోలీసులు మిమ్మల్ని అదుపులో తీసుకుంటారనేసి అంటుంది. అప్పుడు సేనాపతి ఏం మాట్లాడుతున్నావు, నన్నెందుకు పోలీసులు అదుపులో తీసుకుంటారు, అసలు రామరాజు గారికి సంగతి చెప్తాను అది ఇదని మాట్లాడతాడు. అప్పుడు పోలీసులు సేనాపతిని మీరు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనేసి అక్కడి నుంచి తీసుకెళ్తారు. భద్రావతికి కూడా చాలా కోపం వస్తుంది, నర్మద ఏంటి ఇలా చేస్తుంది అనేసి. తర్వాత రామరాజు అనేసి సేనాపతి వాళ్ళ ఇంటి ముందుకి తాగి వచ్చి రామరాజు రామరాజు అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు బుజ్జమ్మ అలాగే చందు, ధీరసాగర్, నర్మద, ప్రేమ వాళ్ళు అందరూ బయటికి వస్తారు. వచ్చిన తర్వాత సేనాపతి రామరాజు బయటికి రారా అనేసి అంటాడు. అప్పుడు వాళ్ళ పిల్లలందరూ బుజ్జమ్మ వాళ్ళ పిల్లలు ఎందుకు అలా మాట్లాడుతున్నావు రామరాజు అది ఇది అనేసి వాళ్ళు సీరియస్ అవుతారు. అప్పుడు బుజ్జమ్మ డోర్ అంటే గేట్ వేసేసి బయటికి వచ్చి ఎందుకు అలా అరుస్తున్నావు రామరాజు అని, అసలు నీకు ఏం చేశాడని, ఇప్పుడు రామరాజు ఆయన ఏమైనా గొడవకు వచ్చాడని మీదికి అనేసి అంటుంది. అప్పుడు సేనాపతి మీ రెండో కొడలు నర్మద మా భూమిని గవర్నమెంట్ భూమి అనేసి చెప్పింది, ఈరోజు ఎందుకు అలా చేసింది, రామరాజు వెనుక ఉండి చేపిస్తున్నాడు ఇదంతా అనేసి అంటాడు. అప్పుడు నర్మద లోపల నుంచి బయటికి వచ్చేసి సేనాపతి గారు అది గవర్నమెంట్ ఆఫీసర్ కాబట్టి నేను గవర్నమెంట్ రూల్ ఫాలో అవి అలా చేశాను, కానీ దానికి దీనికి మా మామయ్య గారికి సంబంధం లేదు, మా అత్తయ్య గారికి అసలు ఇంట్లో వాళ్ళకి ఎవరికి ఈ విషయమే తెలియదు, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు, గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళ ఇంటికి ముందుకు వచ్చి దౌర్జన్యంగా మీరు తాగొచ్చి ఇలా చేసినందుకు నేను పోలీసులకు కంప్లైంట్ ఇస్తాననేసి అంటుంది. అప్పుడు సేనాపతి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మీ మామయ్య కలిసి నన్ను ఒక దెబ్బ కొట్టాలని మీరు అలా చేస్తున్నారు రామరాజుగా అనేసి అంటాడు. అప్పుడు నర్మదకి కోపం వస్తుంది, మీరు ఏదైనా ఉంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడండి, మా ఇంటి ముందు మాట్లాడకండి అనేసి అంటుంది. తర్వాత సేనాపతి నిన్ను వదలను, నీ భర్తను వదలను, నీ భర్తనైనా నిన్నైనా చంపేస్తాను నేను అనేసి సేనాపతి బెదిరిస్తాడు. అప్పుడు బుజ్జమ్మ ఏం మాట్లాడుతున్నావు అనేసి సేనాపతిని అంటుంది. సరే అనేసి అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతారు. తర్వాత ధీరజ్ ప్రేమని మీ నాన్న ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, మా అమ్మతో అలాగే నర్మద వదినతో అలా మాట్లాడడం కరెక్టేనా, నర్మద వదిన వాళ్ళ ఆఫీస్ పని తను చేసుకుంటుంది, అది మీ వాళ్ళ భూమి కాకపోయినా కానీ మీ వాళ్ళ బోర్డు పెట్టుకున్నారంట, అది గవర్నమెంట్ భూమి అనేసి ఇప్పుడు నర్మద వదిన గవర్నమెంట్ బోర్డు పెట్టారంట, మరి ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, మీ నాన్నకు బుద్ధి లేదు, ఒక ఆడవాళ్ళతో మాట్లాడాల్సిన మాటలేనా అవి, తను అసలు ఎందుకు అలా తయారయ్యాడు, మీ కుటుంబం మొత్తం ఇంతేనా ప్రేమ అనేసి ధీరజ్ అంటాడు. ప్రేమకి కోపం వస్తూ ఉంటుంది, లేదు లేరా మా నాన్న అలా చేసి ఉండకూడదు అనేసి అంటున్నా కూడా ధీరజ్ ఇంకా ప్రేమకి కోపం రావాలనేసి మీ నాన్న అంతే మీ ఫ్యామిలీ అంతే ఎప్పుడు అలా మాట్లాడతారు, మొన్ననేమో మీ అన్నయ్య గుడి దగ్గర మా చెల్లి తెలుగుకి వచ్చేసి దెబ్బలు పడ్డాడు, అయినా వాడికి బుద్ధి రాదు, ఎప్పుడు మా కుటుంబం మీదే ఉంటారు మీ వాళ్ళు అనేసరికి ప్రేమకు కోపం వచ్చి ధీరజ్ని కొరుకుతుంది, ధీరజ్తో ఫైటింగ్ చేస్తుంది. చేసి నువ్వెందుకు ఊకే మా వాళ్ళ గురించే మాట్లాడతావు అనేసి ఫైటింగ్ చేస్తూ ఉంటుంది. తర్వాత బుజ్జమ్మ బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే నర్మద బయటికి వచ్చి అత్తయ్య మీరేంటి ఇంతసేపు పడుకోకుండా ఉన్నారు, పడుకుంది రాండి అత్తయ్య అనేసి అంటుంది. అప్పుడు బుజ్జమ్మ నీతో ఒకటి మాట్లాడాలమ్మా అనేసి సీరియస్గా ఉంటుంది.